వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది అన్న సామెత మన పొరుగు దేశం పాకిస్తాన్కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టికాయలు తిన్నా ఆ దేశం బుద్ధి మారడం లేదు. ముఖ్యంగా భారత సరిహద్దుల్లో అశాంతిని రేపడానికి ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ కొత్త వేషాలు వేస్తుంది. అయితే ఈసారి వారు ఎంచుకున్న మార్గం అత్యంత ప్రమాదకరమైనది, ఆందోళనకరమైనది. అభం శుభం తెలియని మైనర్ చిల్డ్రన్స్ ను తమ పావులుగా వాడుకుంటుంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా దేశ భద్రతగా ఎసురు పెడుతుంది. పఠాన్కోట్లో దొరికిన ఒక 15 ఏళ్ల బాలుడి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏంటి హనీ ట్రాప్? ఆన్లైన్ వేదికగా మన పిల్లలు ఎలా బలవుతున్నారు? లెట్స్ వాచ్. మనీ మేక్స్ మెనీ థింగ్స్, కానీ అదే మనీ ప్రాణాల మీదకు వస్తే, దేశ రక్షణను పణంగా పెడితే సరిగ్గా ఇదే జరిగింది పఠాన్కోట్ సరిహద్దుల్లో. ఒక పక్క పేదరికం, మరో పక్క సోషల్ మీడియా మాయాజాలం. మధ్యలో ఒక అభం శుభం తెలియని బాలుడు. ఆశకు అంతులేదు, మోసానికి హద్దు లేదు అన్నట్లుగా శత్రుదేశపు కుట్రలకు ఒక అమాయక ప్రాణం బలవుతుంది. జమ్మూలోని సాంబార్ ప్రాంతం ప్రశాంతంగా సాగిపోతున్న ఆ బాలుడి జీవితంలో పేదరికం పెద్ద నీడలా మారింది. తండ్రి మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. గోరు చుట్టుపై రోకలిపోట్లాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ అబ్బాయికి సోషల్ మీడియా ఒక ఆశగా కనిపించింది. కాని ఆ ఆశ వెనక పెను ప్రమాదం పొంచి ఉందని అతను ఊహించలేదు. పఠాన్కోట్లోని తన బంధువుల ఇంటికి వెళ్లడమే అతని జీవితంలో అతిపెద్ద మలుపుగా మారింది. అక్కడ బంధువుల ఇంట్లో ఉంటూ సరదాగా తిరుగుతున్నాడనుకున్న ఆ అబ్బాయి నిజానికి ఒక కనిపించని శత్రువు ఆ దేశాలను పాలిస్తున్నాడు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పరిచయమైన అజ్ఞాత వ్యక్తులు అతనికి డబ్బు ఎరవేశారు. కేవలం కొన్ని వేల రూపాయల కోసం దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేయడం మొదలుపెట్టాడు. పోలీసుల నిఘాలో ఆ అబ్బాయి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో సీన్ రివర్స్ అయింది. పోలీసులు అతని సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించగా దేశ సరిహద్దు దాటి వెళ్తున్న సమాచారం గుట్టురట్టయింది. విచారణలో ఆ బాలుడు చెప్పిన విషయాలు విని అధికారులు షాక్ అయ్యారు. కేవలం తన అవసరాల కోసం ఎవరో తెలియని వ్యక్తులు పంపే డబ్బు కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నానని అతను అంగీకరించాడు. పఠాన్కోట్ అంటేనే భారత రక్షణ వ్యవస్థకు ఒక కీలకమైన కోట. ముఖ్యంగా ఇక్కడి ఎయిర్ బేస్ అత్యంత సున్నితమైంది. 2016లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఇక్కడే దాడికి పాల్పడ్డారు. అలాంటి ప్రదేశంలో ఒక మైనర్ బాలుడు తిరుగుతూ ఫోటోలు తీయడం భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఫోటోలు తీయడమే కాదు, సైనిక బలగాల కదలికలను, ఆయుధాల వివరాలను కూడా ఐఎస్ఐ ఏజెంట్లు అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడంటారు. కానీ ఇక్కడ ఐఎస్ఐ ఏజెంట్లు ఎక్కడా గూఢాచారులు దొరక్కపోతే అమాయక పిల్లలను పట్టుకొని భద్రతా వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఒక బాలుడి కథ కాదు, పఠాన్కోట్ నుండి అంబాలా వరకు పాకిన ఒక పెద్ద ఎస్పినాజ్ నెట్వర్క్. ఐఎస్ఐ కేవలం పిల్లల్ని కాదు, వ్యవస్థలోని లొసుగులను కూడా వాడుకుంటోంది. అంబాలాలో జరిగిన మరో ఘటన దీనికి నిదర్శనం. ఒక ప్రైవేటు ఉద్యోగి మిలిటరీ పాస్ ఉందన్న కారణంతో లోపలికి వెళ్లి వస్తువులను సరఫరా చేసేవాడు. అతన్ని హనీ ట్రాప్లోకి దింపి ఆపై ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ సమాచారం సేకరించారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఒక్కసారి వారి వల్లో చిక్కితే బయటపడటం సాధ్యం. 15 ఏళ్ల నుండి 16 ఏళ్ల పిల్లలను ఇన్ఫర్మేషన్ గ్యాదరర్స్ గా వాడుకోవడం ద్వారా వారు భద్రతా ఏజెన్సీల కళ్లు గప్పాలని చూస్తున్నారు. ఎందుకంటే ఎవరు చిన్నపిల్లలను అనుమానించరు. ఇదే వారి అసలు ప్లాన్. శత్రువు ఎంత నీచానికి దిగజారాడో యుద్ధక్షేత్రంలో ఎదుర్కోలేక ఇలాంటి దొడ్డిదారి మార్గాల్లో మన దేశ భద్రతను దెబ్బతీయాలని చూస్తున్నాడు. ఇల్లు కాలిన తర్వాత బావి తవ్వినట్లు కాకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారు,
ఏం చేస్తున్నారు అనేది నిశితంగా గమనించాలి. డిజిటల్ ప్రపంచంలో అజ్ఞాత వ్యక్తులతో స్నేహం ప్రాణాంతకం కావచ్చు. భద్రతా బలగాలు తమ నిఘాను పెంచాయి. కానీ పౌరులుగా మన బాధ్యత కూడా ఎంతో ఉంది. దేశం సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా ఆలోచించాలి. దేశ భద్రతకు ఇప్పుడు సరిహద్దుల నుంచే కాదు, స్మార్ట్ ఫోన్ల నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. అమాయకపు బాల్యం ఉగ్రవాద కొర్రలు చిక్కుకుంటుంది. ఆన్లైన్ గేమింగ్, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న గ్రూమింగ్ మన పిల్లలను దేశద్రోహులుగా మారుస్తుంది. సో బి అలర్ట్.